హాయ్, వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. కాలేజీలు నడుపుతున్నారా, పబ్బులు నడుపుతున్నారా, క్లబ్బులు నడుపుతున్నారా అనే విషయం అర్థం కాకుండా పోతుంది. ఎందుకంటే అవినాష్ కాలేజ్ అంటే ఈ కాలేజ్ కొరకు చెప్పడం, ఆ కాలేజ్ కొరకు చెప్పడం, కానీ కొన్ని కాలేజీల్లో డ్రగ్స్ బాగా దొరికి విపరీతంగా అని చెప్పుకుంటారు. పిల్లలు బయటకు రాగానే మీరు ఒకసారి చెక్ చేయండి. చదువుకున్న ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ చదువుకున్న పిల్లలు బయటకు రాగానే సిగరెట్లు అంటే ఇష్టం వచ్చినట్టుగా ఆడ సిగరెట్లు తాగుతుంటారు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఒక్కసారి బాగా ఆలోచించుకోవాలి. పేరెంట్స్ ప్రిన్సిపల్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు పేరెంట్ వెనకాల బౌన్సర్లు ఉంటారు. అవినాష్ కాలేజ్లో మీరు కాలేజ్ నడుపుతున్నారా, బౌన్సర్లు పెట్టుకొని దేనికి మీరు సంకేతం ఇస్తున్నారు? బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇంకొకటి, ఇది సికింద్రాబాద్ కాలేజ్ ఉంటుంది. ఇది ఎస్ఆర్ నగర్. ఇక్కడ ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు సికింద్రాబాద్ కాలేజ్ పేరు రాస్తున్నారు. జాయినింగ్ అవ్వడం మొత్తం ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ రాస్తున్నారు. మరి ఒక్కసారి డిఐఓ గారు వీటి మీద దృష్టి సారించి, ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు మనం బస్సులు చూసేవాళ్ళము. విజయవాడ రూట్లో ఒక బస్సు వెళ్తే, బొంబాయి రూట్లో ఒక బస్సు వెళ్తే 2 బస్సులు ఒకటే నెంబర్ ఒకటే చేసి ఉంటుంది. మనకు తెలియదు ఈ బస్సు వేరు ఆ బస్సు వేరు. అట్లా బస్సులు కూడా నడిపేవాళ్ళు. అంటే ఒక నెంబర్ ప్లేట్ మీద 2 బస్సులు నడిపేవారు. అలా ఏమైనా జరుగుతుందా కాలేజీ వరకు కూడా అడుగుతున్నాము. ఇది సందేహం మాత్రమే. ఐఎమ్ సారీ. ఇంకొక విషయం, తప్పకుండా వీటి మీద డిఐఓ గారు కంపల్సరీ విచారించాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం అడ్మిషన్ తీసుకున్నాం. సపోజ్కి అడ్మిషన్ తీసుకున్నాక కాలేజీలో ఈరోజు ఒక రోజు 2 రోజులు అబ్బాయి వెళ్ళేసారు, జాయిన్ అయ్యారు, ఇంకొక 30,000 ఫీజు కడతాం. మనకి నచ్చలేదు, అబ్బాయికి నచ్చలేదు, సంథింగ్ జరిగింది. కనీసం 2 రోజులే, ఒక రోజు 2 రోజులు జాయిన్ అయితే, ఒకవేళ కాలేజీకి వెళ్తే అక్కడ ఉన్న ప్రవర్తన, పిల్లల ప్రవర్తన నచ్చకపోవడం వల్ల, సిగరెట్లు తాగడం అవి చేయడం వల్ల నేను వెళ్ళాలని చెప్తే ఆ డబ్బులు రిటర్న్ అడిగితే మీరేం చేస్తారో చేసుకొని పోండి. మీరు ఒక 6 నెలలు, ఒక 3 నెలలు, లేకపోతే ఒక 15 రోజులు అయిపోయిందంటే వేరే విషయం. ఒక పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ లేకుండా ఫోన్లు వదిలేసి లోపల రమ్మని చెప్తారు. బాగుంది ఎవరైనా, ఎందుకంటే ఏదైనా వీడియో తీస్తున్నారని. మీకు అసలు అంత భయం ఎందుకు? మరి ఏ కాలేజ్ అయినా సరే వీడియోలు తీస్తారని ఫోన్లు తీసుకురావద్దు, లేదా పేరెంట్స్ ఫోన్లు తీయకుండా అక్కడ పెట్టేయడం ఎందుకు? అది కూడా జరుగుతుందంటే వీళ్ళు ఏమైనా అఫీషియల్ కాకుండా అనఫీషియల్ మాట్లాడుకుంటారా? వాళ్ళతో పాటు బౌన్సర్లు ఎందుకు వెళ్తారు? మీరు బౌన్సర్లతో కాలేజ్ నడిపిస్తున్నారా, లేకపోతే భయభ్రాంతులు గురి చేస్తున్నారా? బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? అవినాష్ కాలేజ్, మెయిన్ అవినాష్ కాలేజ్. దయచేసి డిఐఓ గారు వీటి మీద కంపల్సరిగా బౌన్సర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎందుకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు పేరెంట్స్కి, విద్యార్థులకి, ఇది నేను చెప్పదలుచుకుంది. జాయిన్ అయిన ఇక ఫీజు కూడా మనకి 22,500 ఒకసారి కట్టేది, ఒక 22,500 ఒక షిఫ్ట్, అంటే 2 పే చేసినాక కూడా 2 రోజుల తర్వాత మేము రాలేమని అంటే కనీసం మాట్లాడడమో, లేకపోతే ఏదో ఒకటి మీరు ఎవరితో కంప్లైంట్ ఇచ్చుకొని చేసుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. ఆ పక్కన ఇలా బౌన్సర్ నిలబడి అంటే బెదిరించడానికి కాలేజ్ పెట్టినారా? దయచేసి ఇప్పటికైనా విద్యార్థి సంఘాలు కూడా వీటి మీద దృష్టి సారించాలి. ఏబీవీపీ ప్లస్ అన్ని సంఘాలు కూడా బౌన్సర్లు పెట్టి కాలేజీ నడిపిస్తున్నప్పుడు మీరు కూడా ఇలాంటి విషయాల్ని ఎప్పుడు కూడా క్షమించకూడదు. దయచేసి విద్యార్థి సంఘాలు కూడా వీటి మీద ఒక మంచి ఉత్సాహిస్తారండి. డిఐఓ గారు కూడా స్పందించి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మీ దృష్టికి వస్తే, ఇలాంటి కాలేజీకి పర్మిషన్లు ఇచ్చినప్పుడు వాటికి ఏ స్టేర్ కేసులు ఉంటాయి, వాళ్ళ రూల్స్ ఏమున్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళన్నీ చూసుకొని మరొకసారి పరీక్షించి విద్యార్థులకి ప్లస్ తల్లిదండ్రులు కూడా న్యాయం జరిగే విధంగా. ఎందుకంటే కాలేజీలు ఒకటే మీకు ముఖ్యం కాదు, కాలేజీలో పిల్లలు చదువుకుంటే కదా ఆ కాలేజ్ బాగుంటుంది. అలాంటి పిల్లల తల్లిదండ్రులు కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకొని ఆ కాలేజీల మీద యాక్షన్ తీసుకుంటారని నేను మా ప్రజాగానం నుంచి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు.